పరిధిలో ఏది చేయకూడదో అవన్నీ కూడా మన కంట్రీలో జరుగుతున్నాయి. ఏ చట్టం కూడా గత 2 సంవత్సరాలుగా మన రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. చట్టం పనిచేస్తున్నట్టు కనపడుతుంది మీ అందరికి ఎవరికన్నా? లేదు అని మీరు అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. అంటే చట్టం ఎప్పుడైతే పని చేయట్లేదు అనుకుందో పడగ విప్పినట్టుగా యువకుల్లో బలహీనతలు పడగిప్పుతాయండి. అప్పుడు ధర్మం చేసేవాడికి కూడా ఎదురెళ్ళిపోతా అంటే అప్పుడు అన్యాయం చేసేవాడు పెట్టరేగిపోతాడండి. వాడు ఏదైనా చేసేస్తాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇన్స్టాంట్ జస్టిస్, ఇన్స్టాంట్ కాఫీ మీరు తాగినట్టుగా ధర్మం న్యాయం గనక వెంటనే ప్రవర్తనలోకి వస్తే టపటపటప ఈ కేసులో అతనికి శిక్ష పడిందా లేదా అని తెలియటానికి 4-5 ఏళ్ళు పడితే ఈ 4-5 ఏళ్లలో ఎన్నో సరిపోతున్నాయండి మళ్ళీ. ఎందుకంటే ఆడు తప్పించుకున్నాడు, మనం తప్పించుకుందామని. ఈ బలహీనతలో వీళ్ళు చెప్పే దాంట్లో అది కూడా ఒక భాగం అండి. తప్పించుకోగలనన్న నమ్మకం. నేను కుర్రాడిని, ఏంట్రా నువ్వు లైసెన్స్ లేకుండా కారు తోలుతున్నావంట అని అడిగా. నేను దొరకనండి అన్నాడు. ఎవరికి దొరకవు నువ్వు? నేను పోలీసులకు దొరకనని. వాడు బలహీనత కాదాడు, నమ్మకం. వీళ్ళని నేను మోసం చేయగలను, ఇండియాలో చట్టాన్ని పోలీసుల్ని నేను మోసం చేయగలను, నేను మోసం చేయగలను. ఆ భావం, ఆ బలహీనతని జయించి ఆ బలహీనత మూలంగా వీళ్ళు నేరాలకు వెళ్ళటం మాత్రం నిజం. కానీ చట్టం గనక చట్టుబండలు చేసేస్తుంది జీవితాన్ని అనే భయాన్ని గనక వెంటాడితే మాత్రం ఏ పిల్లాడు ఏ అమ్మాయి జోలికి వెళ్లే ప్రసక్తే ఉండదండి. మా చిన్నతనంలో పోలీసుని చూస్తే భయపడిపోయి పారిపోయేవాళ్ళమండి. ఎర్ర టోపీ వాడు ఎవడన్నా ఊళ్ళోకి వస్తే ఆ గోడ చాటు నుంచి ఇలా చూసేవాళ్ళం, వాడు ఎందుకు వచ్చాడా అని. ఇవాళ ఎవడన్నా పోలీసు భయపడుతున్నాడండి, ఏంటి అని ఇట్లా మాట్లాడుతున్నారండి వీళ్ళు. పోలీసులతో ఆ పిల్లలు అలా మాట్లాడుతా అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే అసలు భయం లేదు. ఎందుకంటే ఏంటి మా మామ ఎవడో తెలుసా నీకు, నేను ఎవడో తెలుసా నీకు అంటానండి ముందు. నేను ఎవడో తెలుసా నీకు, వీడు వెనకాల ఎవడో ఉంటాడో ఒకడు పెద్దాడు, వాడు చట్టాన్ని నొక్కేస్తాడు, కాలు కింద తొక్కేస్తా ఉంటాడు. ఇవన్నీ ఉన్న ధైర్యంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారు. నేను ఉయ్యూరు కాలేజీలో పనిచేశాను, పత్తేపురం కాలేజీలో పనిచేశాను. ఆడపిల్లలందరూ అటు కూర్చునేవారు, మగపిల్లలందరూ ఇటు కూర్చునేవారు. మొన్న నేను అక్కడికే వెళ్ళాను, మగపిల్లలు ఆడపిల్లలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు అందరూ. అది తప్పు లేదండి. అది సంస్కృతి నాగరికత పెరగటంలో ఒక భాగమే. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవటం, దాన్ని పాడు చేసుకోవటం, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన హక్కు, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకుంటున్నారు యువతరం. ఇవాళ మీరు పాడవటం కాకుండా మీ తల్లిదండ్రుల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ఇది యువతి యువకులు అందరూ గమనించి, మీ వెనకాల చట్టం మీ తల్లిదండ్రులే. మీది ఏ ఒక్క తప్పు చేసినా కడుపులో దాచుకునే తల్లి, గుండెల్లో దాచుకునేవాడు తండ్రి. నేను పొరపాటు చేసేస్తున్నాను, నాకు ఈ భావం ఉంది అంటే నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్పక్కర్లా. అమ్మా నాన్న దగ్గర ఒక్కసారి ఏడ్చేసి నేనేదో తప్పు చేస్తున్నాను ఉంటే వాళ్లే హక్కును చేర్చుకుని మిమ్మల్ని సరి చేసుకుని మీకు మంచి జీవితాన్ని, తల్లిదండ్రులు మించిన చట్టం ఏది లేదండి. నేను అమెరికా వెళ్ళొచ్చేలోపు మా మనవడు ఎంతో డబ్బులు ఖర్చు పెడితే నేను అడిగా, వాడిని వారానికి 200 తీసుకుంటాడు, 3 వారాల్లో 1400 ఎందుకు తీసుకున్నాడో ఒకసారి కనుక్కో అన్నానండి. అమ్మంటే చట్టం అయిపోయా నేను. ఈ 3 వారాల్లో, నేను లేని 3 వారాల్లో వాడికి ఎందుకు 1400 రూపాయలు అవసరం వచ్చింది అని అడిగా మావిడిని. ఆ ఊరుకోండి, ఏదో ఊరుకోండి కాదు, వాడికి ఎందుకు అవసరం వచ్చిందో తెలుసుకో, తప్పేం కాదు. నీ బిడ్డ నువ్వు కనుక్కోకపోతే అతను ఏ రోడ్డు నెంబర్ వెళ్ళిపోతాడో. నా దృష్టిలో తల్లిదండ్రులను మించిన చట్టం లేదు. వాళ్ళు అతిగా మేకప్ చేసుకున్నా అబ్జర్వ్ చేయండి, అతిగా లేటుగా వచ్చినా అబ్జర్వ్ చేయండి, అతిగా ఏదో కబుర్లు చెప్పి ట్యూషన్కి వెళ్ళా అన్నా నమ్మొద్దు. ఆ పిల్లల్ని నిజంగా ట్యూషన్కి వెళ్ళాడా లేదా అనేది వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసైనా కనుక్కుని ఆ తల్లిదండ్రులు ఒక చట్టంలాగా బిహేవ్ చేసుకుంటే ఈ పిల్లల జీవితాలు ఇలా బలై ఆ వృద్ధుల జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా సరే ఇలాంటి నేర ప్రవృత్తి ఆడపిల్లల మీద దాడులు జరగటానికి కారణం చట్టం తన పని తాను చేయకపోవటమేనని ఒక పెద్దవాడిగా నేను విశ్వసిస్తూ ఈ చిలకలూరిపేట వాస్తవ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అంశం ఎంతతో పూర్తయిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మీ పిల్లలు విదేశాల్లో నివసిస్తుంటే ఎదిగారని ఆనందంగా ఉందా, దూరమయ్యారని బాధగా ఉందా? మన పిల్లలు ఎక్కువగా ఉండాలనే ఆనందంగా ఉంటాం గానీ తక్కువ స్థాయిలో ఉండాలని ఏ తల్లి తండ్రి కోరుకోడండి. నా పిల్లాడు నా పక్కనే ఉండి ఈ దేశంలో ఉండి 10 రూపాయలు బాగా సంపాదించుతూ పక్కనున్న వారికి సమాజ సేవ చేస్తూ ఉంటే నా పక్కనున్న వారితో పాటు నాకు కూడా ఎందుకు ఆనందంగా ఉండదు అని అనుకోకూడదా? పక్షి గూడు కడుతుంది, పిల్లల్ని పెడుతుంది, సో వాళ్ళకి తిండి తినడం నేర్పిస్తుంది, తెచ్చి పెడుతుంది, ఎలా కుయ్యాలో నేర్పిస్తుంది, ఎలా బతకాలో నేర్పిస్తుంది, ఎలా ఎగరాలో నేర్పిస్తుంది. నేర్పించిన తర్వాత ఇంకా వాటికి రెక్కలు వచ్చి వాటి సొంతగా వాటి చేసుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ మనం మనుషులం, మనం కూడా అలానే ఉంటామా? మనకి ప్రేమ ఆప్యాయత ఏమి ఉండవా? ఎక్కడ ఉంటున్నామన్నది కాదండి ముఖ్యం, మన దేశం యొక్క విలువను ఎక్కడ ఎంతగా చాటుతున్నామన్నదే ముఖ్యమండి. రిన్ ప్రజావేదిక మీ ఊరిలో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకుంటే సంప్రదించండి మహేష్ 9618091111.